ఒక ఇద్దరు సాధువులు, అందులోనూ గురు శిష్యులు నది దాటడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడే ఒక అందమైన ఆడపడుచు వచ్చింది. తను కూడా నదిని ఎలా దాటాలా అని ఆలోచిస్తుంది. నది ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. అయితే సాధువుల నియమ నిబంధనల ప్రకారం ఆడపడుచులు ముట్టుకోకూడదు కదా అనుకునేటువంటి ఆలోచనతోటి శిష్యుడు తన వైపు చూసి చూడనట్టుండి తనుగా నది దాటడం మొదలుపెట్టాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే గురువు ఆ ఆడపడుచుని భుజాల మీద ఎత్తుకుని నిదానంగా ఆ నదీ ప్రవాహాన్ని దాటాడు. దాటిన తర్వాత వెంటనే శిష్యుడు తన వైపు చూసి ఏం చెప్పాలో అర్థం కాక కొంచెం ముందుకెళ్లిన తర్వాత, గురువు గారు, మీరు అమ్మాయిని నదెందుకు దాటించారు, అది కూడా భుజాల మీద ఎత్తుకొని అని అన్నాడు. అప్పుడు గురువు ఒక మాట అన్నాడు. ఏంటనంటే, నేను నది దాటించేసి ముందుకొచ్చేసాను, నువ్వెందుకు ఇంకా మోస్తున్నావు అని అడిగాడు. ఇక్కడ ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనమంతా ఆ శిష్యుడి లాంటి వాళ్ళం. ఆ అమ్మాయి లాంటి విషయాల్ని మోస్తూ మోస్తూ కాలం గడిపిస్తూ ఉంటాం. గతం చించుకొని ఎంత ఆలోచించినా ఏమీ మారదు. అయినా సరే మనకు అదే ధ్యాస. అందుకే ఈ చిన్న కథ ఏది ఎప్పుడు వదిలేయాలో శుతిమెత్తగా చెంప మీద కొట్టినట్టు చెప్తుంది.